హాయ్ ఫ్రెండ్స్, అసలే వర్షాలు పడుతున్నాయి. నోటికి కమ్మగా ఉండాలి, సరికొత్తగా ఉండాలి. అలాంటి స్నాక్స్ ఏంటా అని చూస్తే ఎలాగ పానీపూరి చిప్స్ ఉన్నాయి కదా అని ఇలా పానీపూరి చిప్స్ ముందుగా ఆయిల్లో ఫ్రై చేసేసాను. ఇలా కొత్తగా ముంత మసాలా పానీపూరిని ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకు చేసి పెట్టండి. అస్సలు బయట పానీపూరి అడగనే అడగరు, అంత కమ్మగా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా 5 minutesలో అయిపోయే స్నాక్స్. పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకి కూడా ఫేవరెట్ స్నాక్స్ అయిపోతుంది. ముందుగా ఒక బౌల్లో మూరీలు తీసుకొని అందులో సాల్ట్, చాట్ మసాలా, ధనియాల జీలకర్ర పౌడర్, ఇలాగా నచ్చిన వెజిటేబుల్స్ అన్ని సన్నగా కట్ చేసుకుని టమాటాలు, ఆనియన్స్, కొత్తిమీర, ఇలా కీర దోస ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ అందులో బాగా మిక్స్ చేసుకోవాలి. పక్కనే కొద్దిగా మిక్చర్ కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసిన పల్లీలను కూడా తొక్కలు తీసుకొని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేయాలి. కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఒక 2-3 seconds బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మీ దగ్గర పానీపూరి లేకపోతే దీన్ని ఇలాగే తినేయచ్చు. టేస్ట్ అయితే అద్దరిపోయింది. ఇలా ఫ్రై చేసుకున్న పానీపూరి మధ్యలో కనపెట్టుకొని ఇలా ముంత మసాలాని మధ్యలో వేసుకొని తింటే ఇంకా టేస్ట్ ఇంకా మర్చిపోలేరు. దీంట్లో వేయడానికి చాట్ అయితే నా దగ్గర లేదు. మార్నింగ్ చేసిన మామిడికాయ పప్పు అయితే ఉంది. పైన ఇలా వేసుకొని అలా నోట్లో పెట్టుకున్నాను. నోట్లో పెట్టగానే అలా కరిగిపోయింది. టేస్ట్ అయితే అద్దరిపోయింది. ఇలాంటి స్నాక్స్ పిల్లలకైతే భలే నచ్చేస్తుంది. సరికొత్త వెరైటీ కాబట్టి మీకు కూడా ఇలాంటి వీడియోస్, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.